హలో గాయ్స్, ఒక 50 రూపాయల 100 రూపీస్ ఉండాల్సిన ఒక కొబ్బరి బొండం వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. అలాగే ఒక 50-100 ఉండాల్సిన హనీ బాటిల్ ఇక్కడ ఒక 25,000 రూపీస్ ఉంటుంది. అలాగే ఒక 50-100 రూపీస్ ఉండాల్సిన మష్రూమ్ వచ్చేసి ఇక్కడ 5 lakhs ఉంటుంది. వీటి యొక్క ప్రైజెస్ ఇంతలా ఉండడానికి కారణం ఏంటి? కేవలం ఇవి లోకల్ ప్రొడక్ట్స్ కాదు, దేశ విదేశాల నుంచి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన తయారు చేసిన వస్తువులు. సో వాటి యొక్క ధరలు ఇంత పెట్టడానికి కారణం ఏంటి, అలాగే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇంతకీ ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ అనుకుంటున్నారా? ఫుడ్ స్టోరీస్లో, మన రానానియా స్టార్ట్ చేసిన ఫుడ్ స్టోరీస్ మాల్లో ఈ ఐటమ్స్ దొరుకుతున్నాయి. సో మనం వెళ్ళి ఐటమ్స్ ఏంటో చూసి వచ్చేద్దాం. లాస్ట్ మనం వచ్చేసాం స్టోర్లోకి. ఇందాక నేను మీకు బయట చెప్పాను కదా, మన హైదరాబాద్లో ఒక 25,000 రూపీస్ హనీ దొరుకుతుందని చెప్పి. అది ఇదే. ఏంటి మీరు 25,000 హనీ అనగానే ఒక పెద్ద జార్ ఎక్స్పెక్ట్ చేశారు కదా, అంత లేదు. మీకు ఇది లోన్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది ఓపెన్ చేస్తే లోన జార్ వచ్చేసి ఇంత ఉంటుంది అన్నమాట. ఇక ఇది ఎందుకు ఇంత స్పెషాలిటీ, ఈ హనీ వచ్చేసి ఒక 25,000 రూపీస్ ఎందుకు ఉంది అనే స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనకు దొరికే ప్లేస్ వచ్చేసి న్యూజిలాండ్లో ఒక 3 months ఒక పర్టికులర్ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లోనే ఈ హనీని హెలికాప్టర్స్ మీద వెళ్ళి మరీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అందుకు దీని కాస్ట్ ఇంత ఉందన్నమాట. మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? మసాలా సరుకుల దగ్గరికి. ఘాటు ఇక్కడికి రాగానే తెలిసిపోతుంది, ఇంత లేదు. కానీ కాకపోతే ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ వెరైటీ ఆఫ్ మసాలా పౌడర్స్ అన్నీ వీళ్ళ జార్లో ఉంచారు. వాళ్ళ వేరే రోజులోనే చాలా శ్రద్ధగా ఆర్గానిక్ వేలో ప్రిపేర్ చేయడంతో మంచి అరోమా కలిగి ఉంటుందన్నమాట ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా. మీకు ఇంకో వండర్ చెప్పనా? సాధారణంగా ఆలివ్ ఆయిల్ ఎంత ఉంటుంది? మహా అయితే 500 లేదంటే 1000 రూపాయలు. కానీ మనకు ఫుడ్ స్టోరీస్లో దొరికే ఆలివ్ ఆయిల్ కాస్ట్ ఎంతో తెలుసా? 25,000 రూపీస్. ఇక్కడ ఈ బాటిల్ చూసారా? ఇది మీరు అనుకుంటున్న బాటిల్ కాదు, ఇది ఆలివ్ ఆయిల్ బాటిల్. ఈ ఆలివ్ ఆయిల్ బాటిల్ వచ్చేసి 1.5 లీటర్ యొక్క కెపాసిటీ అనమాట. ఇక్కడ ఉన్న చిన్న చిన్న పెన్సిల్స్ కూడా ఇవేమీ ఆడుకునే బొమ్మలు కాదు, షోకేస్ గురించి పెట్టినవి అయితే కాదు. ఇవి కూడా ఆలివ్ ఆయిల్ స్టోర్ చేసిన కంటైనర్స్. అలాగే ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న బాటిల్స్ కూడా ఆలివ్ ఆయిల్స్ ఉన్నవే. వీటి ధర వచ్చేసి 3,495. మీకు ముక్కలేదో మొత్తదే కదా, నాకు కూడా అంతే. అయితే ఇప్పుడు మనం వచ్చిన సెక్షన్లో మీకు అర్థమైపోయి ఉంటుంది, కక్క ముక్క సెక్షన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫారెన్ నుంచి వచ్చిన చాలా ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డిస్ప్లేలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చికెన్, ఫిష్, అలాగే వీటితో పాటు మనకి ఈ యొక్క ప్రీమియం చికెన్ హమ్స్. ఇవేంటంటే మనం బర్గర్లో కానీ వీటిని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్రాపర్ కటింగ్ అది మనం చేసుకోక్కర్లేకుండా వీళ్ళే కట్ చేసి వీళ్ళు ఇలా ఫ్రోజన్ చేసి అమ్ముతున్నారు అనమాట. ఇది వచ్చేసి క్లాసిక్ హోల్ స్మోక్డ్ చికెన్, అంటే కాల్చిన కోడి అనమాట. వీళ్ళు కాల్చిన కోడిని కూడా ఇలా ఫ్రీజ్ చేసి అమ్ముతున్నారు అన్నమాట. మనకి చాలా దేశాల్లో, రకరకాల దేశాలతో దొరికే ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఈ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఫ్రోజన్ చేసి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే ప్రాన్స్ వచ్చేసి ఇది 1/2 kg వచ్చేసి 648 ఉందన్నమాట. అలాగే వీటితో పాటు మనం ఇది ఫిష్ తీసుకుంటే ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 1/2 kg వచ్చేసి 350 ఉందన్నమాట. ఇదే నేను చెప్పిన 5 lakhs మష్రూమ్. అసలు ఈ మష్రూమ్ కాస్ట్ 5 lakhs ఉండడానికి కారణం ఏంటంటే, ఇది ఎక్కడది కాదు, నెదర్లాండ్లోంచి వచ్చింది. నెదర్లాండ్ కంట్రీలో దీన్ని తీసుకొచ్చారనమాట. నెదర్లాండ్ కంట్రీ నుంచి మన ఫుడ్ స్టోరీస్ తీసుకొచ్చారు. ఫుడ్ స్టోరీస్లో కేవలం 2 మష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఒక మష్రూమ్ ఇక్కడ డిస్ప్లేకి ఉంచారు. ఇంకో మష్రూమ్ ఏమైందని కదా మీ డౌట్, ఇంకో మష్రూమ్ని బ్లెండ్ చేసి పౌడర్ చేసి అమ్ముతున్నారన్నమాట. ఈ ఒక్క మష్రూమ్ కాస్ట్ 5 lakhs. ఎవరైనా ఇలాగా లార్జర్ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే వాళ్ళకి 5 lakhsకి ఇస్తారు. లేదు దీన్ని ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేను అన్న వాళ్ళకి ఇలాగా వాళ్ళే బ్లెండ్ చేసి
ఇలాగ మనకి కంటైనర్స్లో వేసిస్తున్నారనమాట. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1500. అయితే ఇంత కాస్ట్ పెట్టి మరి నెదర్లాండ్ నుంచి వాళ్ళు తెచ్చి ఇక్కడ అమ్మడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మనకి మష్రూమ్ పౌడర్ ఏదైతే ఉందో మనం దీన్ని సీజనింగ్గా కానీ లేదంటే మన వాటర్లో ఎర్లీ మార్నింగ్ వాటర్లో కానీ కలుపుకుని తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. నేను మీకు ఇందాక బయట చెప్పాను కదా, 1000 రూపాయల కొబ్బరి బొండం, అది ఇదే మనం ఇందాక మనం చెప్పుకున్న 1000 రూపాయల థాయిలాండ్ కొబ్బరి బొండం. ఏంటి దీని స్పెషాలిటీ? అసలు ఇది కొబ్బరి బొండంలో ఈ కొబ్బరి నీళ్ళే ఉంటాయా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అనే కదా మీ డౌట్. సో అదేంటనేది తెలియాలంటే మనం ఇప్పుడు టేస్ట్ చేయాలి. సో కంపల్సరీ దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సాధారణంగా ఇదే 1000 రూపాయలు పెడితే బయట మనకి ఈజీగా 20 బొండాలు దొరుకుతాయి. అలాంటిది ఇక్కడ మనకి ఈ ఒక్క బొండమే వచ్చేసి 1000 రూపాయలు ఉంది. సో దీని ప్రత్యేకత ఏంటి అనేది మనం దీన్ని టేస్ట్ చూసి చెప్తాం. నిజంగా 1000 రూపాయలు పెట్టారంటే నాకు అసలు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. ఆ టేస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. సాధారణంగా ఫుడ్ స్టోరీస్లో ప్రొడక్ట్స్ అంటే అందరూ భయపడిపోతుంటారు, ఎందుకంటే అవి చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి అని చెప్పి. అయితే నాకు ఇక్కడ నేను మీకు చూపించిన దాన్ని బట్టి, నేను ట్రై చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్కి అంత కాస్ట్ పెట్టడంలో తప్పు లేదు. అలాగే ఇక్కడ మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వర్త్ వర్మ వర్తే వర్త్.